హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. అందరికీ నమస్కారం అండి. ఇది వేదా వాళ్ళ స్కూల్లో తెలుగు కల్చరల్ ట్రెడిషన్ హెరిటేజ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అని ఒక ఎగ్జిబిషన్, ఒక ఈవెంట్లా కండక్ట్ చేశారు. అంటే మన తెలుగు స్టేట్స్లో అసలు మనం పండగలు ఎలా జరుపుకుంటాము, ఆచారాలు కానీ, ఆ కల్చర్స్ కానీ, అండ్ ఆ పాత వస్తువులన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా వివరంగా చూపించాను. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో ప్రత్యేకించి మీ పిల్లలకి చూపించండి. 90 కిడ్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి అండ్ మీ పిల్లలకి చూపిస్తూ వీడియోని పాజ్ చేస్తూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వేదావాల్ స్కూల్లో తెలుగు కల్చరల్ హెరిటేజ్ ట్రెడిషనల్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అనే ఈవెంట్ మార్నింగ్ 10 to 1 వరకు అరేంజ్ చేశారండి. దీనికి పేరెంట్స్ని కూడా ట్రెడిషనల్ వేర్లో రమ్మన్నారని మేము కూడా ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాం. బికాజ్ వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాము అంటే మన కిడ్స్ కూడా రేపటి నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఏ ఈవెంట్లో అయినా ఏ ఫియర్ లేకుండా యాక్టివ్గా ఉంటారు అనేది నా మోటో. అండ్ వెళ్ళగానే అక్కడ లైక్ సేమ్ మన ట్రెడిషనల్ లానే స్టార్టింగ్ వాళ్ళు పన్నీర్ వేసి ఒక ఫ్లేవర్ ఇచ్చి బొట్టు పెట్టి సో అందరికీ అలా ఒక వెల్కమ్ చెప్తున్నారు అనమాట. చాలా నచ్చింది. అండ్ దాని తర్వాత ఎంటర్ అయ్యేప్పుడు కూడా కింద అంతా మనకు పల్లెటూరులో చూస్తాం కదా, పేడ కల్లాపు వేసి ముగ్గులు వేసి, సో అదే ట్రెడిషన్తో వాళ్ళు కిందంతా కూడా అలాగా సేమ్ చూడండి మీరు, లైక్ కిందంతా చూస్తే ఒక పేడ కల్లాపు వేసినట్టు, అంటే ఆవు పేడతో కల్లాపు వేసుకుని ముగ్గులు పెట్టుకుంటాం కదా ఊర్లలో, చాలా బాగుంటుంది. అలా పెట్టారు. ఇంక ఇది లోపలంతా అనమాట. సో అసలు ఒక్కొక్క పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది అంతా అక్కడ ఎలాబరేట్ చేసి చూపించారు. చాలా బాగా పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, నాకు వెళ్ళగానే ఫస్ట్ కనిపించినవి ఇవే తిరగలి, రోలు, మనం కుమ్ముకుంటాం కదా, లైక్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. నేను వేదాకు చెప్తున్నాను అనమాట, అసలు వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో ఇలాంటివి చూస్తారా లేదా అని చెప్పేసి నేను వేదాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్గా పూర్వం వీటిలోనే రవ్వ చేసుకోవడం ఇలాంటివి చేసేవారు, పిండిలు చేసుకోవడం అని నేను అన్నీ చెప్తున్నాను. అది చిన్నది ఉందండి దంచేది, సో నేను అందులో అది రోకలు పట్టి దంచుతున్నాను అన్నమాట. బట్ ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది కదండి, మనం చాలా లక్కీ. లైక్ 90s కిడ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. 90s కిడ్స్ అయితే చాలా లక్కీ, బికాజ్ మనకు అన్నీ చూసాము. లైక్ అంటే మనకి చాలా తెలియదు, బట్ ఉన్న వాటిలో చాలా చూసాం. ఇలాంటి పిడకలు తెలుసు మనకి, ఆ కుంకుడుకాయలు, లైక్ ఆ టూత్ పౌడర్లు కానీ, అసలు ఉగాదికి ఏం చేసుకుంటాము అవన్నీ మన ట్రెడిషన్ అంతా అట్లీస్ట్ మనకు తెలుసు. బట్ మన కిడ్స్కి ఇప్పుడు మనం సిటీస్లో ఉండి జాబ్స్ చేసుకుంటూ మ్యాక్సిమం వాళ్ళకి చాలా తెలీదు. అండ్ ఇక్కడ ఉన్న చాలా సామాన్లు అయితే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో అసలు కనిపిస్తాయా లేదా అనేది డౌట్. పాతవే మనం ఇప్పుడు చూస్తుంటే అబ్బో ఇలా ఉండేవా అని ఒక్క ఫీలింగ్ ఉంటుంది కదండి మైండ్లో. బట్ వీళ్ళకి ఇవి కూడా ఉంటాయా లేదా అనేది నాకైతే ఒక డౌట్ ఉందండి. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు, అసలు మా నాన్నమ్మ అయితే ఓన్లీ తలకి కుంకుడుకాయలే పోసేదండి. ఇన్ కేస్ ఎప్పుడైనా త్వరగా అవ్వాలి, స్కూల్కి త్వరగా వెళ్ళాలి అని షాంపూ యూస్ చేసినా కూడా వద్దమ్మా నేను పోస్తాను కుంకుడుకాయలని పులుస్తానే పోసేది. మా హస్బెండ్ అక్కడ చూపించేది టూత్ పౌడర్ అనమాట, ఫరూకీనా సంథింగ్ ఉండేది కదా, సో అవన్నీ చూపిస్తున్నారు. అండ్ పన్నుములతో తోముకునే వాళ్ళం కదా, అది కూడా చూపించారు. సో ఇలాగా అంటే పూర్వం ఏది చేసినా మన ఆరోగ్యానికి తగ్గట్టు అన్నీ చేసేవాళ్ళం అండి. బట్ ఇప్పుడంతా మెకానికల్ లైఫ్ అయిపోయి త్వరగా అయిపోవాలని ఫాస్ట్గా ఎలక్ట్రికల్ బ్రష్లు కూడా యూస్ చేస్తున్నాము అంటే అది అతిశయోక్తి కాదు అనే చెప్పాలి. సో ఇక్కడ ఉన్నవన్నీ మొత్తం పాతవి చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే వీళ్ళకి అసలు ఇది ఎలా పెట్టాలి అనిపించింది, థాట్ ఎలా వచ్చింది, ముందు అసలు వీళ్ళకి థాట్ ఎలా ఉన్నా అక్కడ సామాన్లన్నీ ఎలా గ్యాదర్ అయ్యాయి అనేది నేను మా హస్బెండ్తో చాలాసార్లు డిస్కస్ చేశాను. అసలు ఇవన్నీ మనం పిల్లలకు చూపించాలన్నా ఒకే చోట ఉండవు కదండి. మన పూర్వీకులు పూర్వం రాగి పాత్రలే యూజ్ చేసేవారు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవారండి. ఇప్పుడు మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు నిజంగానే గోల్డ్ అండి. అదిగో నవ్వారు మంచం కనిపిస్తుంది అక్కడ, అటు సైడ్ చూస్తే చిన్న ఫ్యాన్ కనిపిస్తుంది, టేబుల్ ఫ్యాన్, పూల బుట్ట కానీ, ఆ పాన్ పెట్టుకునే పెట్టె కానీ, ఎక్కువ పాన్ యూస్ చేసేవారు కదా. ఆ వెనకాల అయితే రేడియో కనిపిస్తుంది మీకు, పాకెట్ రేడియో యూస్ చేసేవాళ్ళు కదా అప్పట్లో చాలామంది. ఆ పక్కన విస్త్రాకులు. సో ఇప్పుడు కొన్ని ఉన్నాయి, బట్ అన్నీ అయితే లేవండి. అక్కడ మా హస్బెండ్ చూపిస్తుంది అయితే పూర్వం ఆ కత్తిపీట ఉండేది కదా, దాంతో మనం కట్ చేసేవాళ్ళు. సో ఆ కత్తిపీట కానీ, ఇంకా మొత్తం అక్కడ లాంతర్ కనిపిస్తుంది కదా, ఆయన అయితే దాన్ని చాలాసేపు చూశారు. అంటే ఈ లాంతర్ మనకు తెలుసు, కానీ ఇది ఇంకా ఓల్డ్గా ఉందన్నమాట. సో లాంతర్లో మనకి దీపాలు తెలుసు, బట్ ఇప్పుడు అసలు పవర్ కట్ అనేది చాలా తక్కువైంది. పవర్ కట్ అయినా చాలా మందికి ఇన్వర్టర్స్ ఉంటున్నాయి, ఆర్ఎల్స్ ఒక క్యాండిల్. అది అంతెందుకండి, ఎల్ఈడి బల్బ్ పెట్టుకుంటే
పెట్టుకుంటే అయిపోతుంది. కరెంట్ ఉన్నంతసేపు ఛార్జ్ అవుతుంది, కరెంట్ లేకపోతే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో జంతికలది అలా ఉండేవి కదా, ఇప్పటికి చాలా మంది దగ్గర ఇది జంతికలది అయితే ఉంటుంది. నాకు ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకోవాలి అనిపించిందంటే, అసలు అవన్నీ చూస్తే మనం కొంచెం మెమరీస్ అంటే ఓల్డ్ మెమరీస్లోకి, మన చిన్ననాటి జ్ఞాపకాలకు వెళ్తాం. లైక్ ఆ రోజులు మళ్ళీ రావు అన్నట్టు. అండ్ అలానే మన పిల్లలకి చూపించుకోవడానికి కూడా ఉంటుంది. ఇలాంటివి అన్ని చోట్ల ఉండవు. రియలీ థ్యాంక్ఫుల్ టు శ్రవంతి మ్యామ్. నేను మేడంకి కూడా చాలాసార్లు అన్నాను, ఆ చిన్ని చిన్ని సామాను అవన్నీ చూస్తే చిన్నప్పుడు మనం 90s కిడ్స్ ఎక్కువ లక్క పిడతలు ఆడుకునే వాళ్ళం కదండి. ఈ కిచెన్ సామాన్తో చాలా బాగా ఎన్ని ఉండేవో. ఎన్ని ఉన్నా ప్రతి తీర్థంలో, జాతరలో ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఎక్కువ కిచెన్ సామాన్ కొనుక్కునేదాన్ని. నాకు పింగాణి ఉండేవి, ఎన్ని వాటిలో ఆడుకునే వాళ్ళము. ఇవన్నీ చూస్తే నాకు అవే గుర్తొచ్చాయి నిజంగా. ఇప్పుడు అనిపిస్తుంది, అరే అప్పుడు వాడుకుని అలా ఇలా పడేయకుండా దాచుకుని ఉంటే ఇప్పుడు పిల్లలకి చూపించేవాళ్ళం కదా, వాళ్ళకి కూడా తెలిసేది కదా అని. కానీ ఇవన్నీ చూస్తే ఓల్డ్ మెమరీస్ చాలా గుర్తొచ్చాయి. వీటి గురించి వేదాకు కూడా కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ వీళ్ళు ఇంకా చిన్నోళ్ళు కాబట్టి అంత తెలియలేదు. అండ్ ఇది చూడండి, అష్టాచమ్మ. ఇదైతే ఫేవరెట్ గేమ్ అండి. లైక్ మేము చాలా ఎక్కువ ఆడేవాళ్ళం. ఈవెన్ నేను బిఫోర్ మ్యారేజ్ కూడా అష్టాచమ్మ మా కజిన్స్ అందరం కలిసి, వదిన్లు అందరం కలిసి చాలా ఎక్కువ ఆడేవాళ్ళం అనమాట. చాలా ఇష్టం ఇది. అండ్ చాలా టైంపాస్ గేమ్ అనే కాదు, చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ కూడా. సో ఇలాంటివి అసలు ఇవైతే ఇంకా మన కిడ్స్కి తెలియనే తెలియవు. ఇప్పుడు అందరికీ లెక్క అంటే ఇప్పుడు ఈ పిఎస్ గేమ్స్ వచ్చేసాక, వీడియో గేమ్స్ వచ్చేసాక, డిజిటల్ గేమ్స్ వచ్చేసాక, ఫోన్లో గేమ్స్ వచ్చేసాక ఇంక ఇలాంటివి ఏం తెలుస్తాయండి. అసలు వీటితో కూర్చుంటే వాళ్ళకి ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం అండ్ సమ్ సోషలైజేషన్ పెరగడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి లేకపోవడం వల్లే ఇప్పుడు మన కిడ్స్లో ఆటిజంలు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ, స్పీచ్ డిలేలు కానీ, హైపర్లు కానీ, ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం స్క్రీన్ అండి. సో నా వరకు స్క్రీన్ అనేది చాలా తగ్గించి అట్లీస్ట్ మనకు తెలిసిన ఇలాంటి ఆటలన్నా ఆడించాలండి. బికాజ్ ఇవి ఈజీగానే మనం ఇంట్లో ఒక పేపర్లోనూ లేకపోతే మన కింద నేలపైనే గీసి ఒక 4 మెంబర్స్ అంటే మన కిడ్స్, ఫాదర్, మదర్ కూర్చుని, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు కూర్చుని ఆడించాము అంటే వాళ్ళకి ఈ పాత ఆటలు తెలుస్తాయి, బ్రెయిన్ డెవలప్ అవుతుంది అండ్ స్క్రీన్కి ఎడిక్ట్ అవ్వరు అండ్ స్క్రీన్ లేకుండానే వాళ్ళు అన్ని పనులు చేయగలరు. అండ్ ఇక్కడ చూడండి, భాగవతం, భగవద్గీత, రామాయణం ఇవన్నీ పెట్టారు. నాకు ఇవి చూస్తే అనిపించిందండి, అసలు రోజు మన కిడ్స్తో ఒక్కొక్క అధ్యాయనం క్రమం తప్పకుండా చదివించాము అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వస్తుందండి వాటి పట్ల. మనకే ఖాళీ ఉండదండి, మనకే సగం తెలియదు, ఇంకా వాళ్ళతో ఏం చదివిస్తాం. నాకు అనిపించింది అట్లీస్ట్ స్కూల్స్లో అయినా ఇది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండు అని. ఇంక ఇక్కడైతే పండగలండి, మొత్తం శ్రీరామనవమి, బోనాలు, బతుకమ్మ ఇవన్నీ అంటే ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్లో మన తెలుగు ట్రెడిషన్ని, కల్చర్ని ఎలా, ఫెస్టివల్స్ అన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ప్రతిదీ చాలా వివరంగా చూపించారండి నిజంగా. అండ్ ఇప్పుడు నేను పట్టుకున్నది అయితే ఉయ్యాల. అట్ల తద్దికి చాలామంది లైక్ అంటే ఉయ్యాలు ఊతాం కదండి. సో అది ఉయ్యాల కట్టి అక్కడ పెనం కూడా పెట్టారు. అంటే అట్ల తద్ది ఈజ్ నథింగ్ బట్ లైక్ అట్లది వేస్తూ ఉంటాం కదా, సో అట్ల తద్దికి అట్లేసినట్టు అది పెట్టారు. అండ్ నెక్స్ట్ అయితే కృష్ణాష్టమిది పెట్టారు. సో కృష్ణాష్టమిది కూడా చాలా చాలా టైప్స్ ఆఫ్ కృష్ణుడు బొమ్మలు అవన్నీ పెట్టి అక్కడ ఉయ్యాల సరిగా లేకపోతే నేను పెట్టాను అనమాట, ఊపుతున్నాను. సో ఆ కృష్ణుడిది కానీ చాలా బాగా అనిపించిందండి నిజంగా. అవన్నీ చూస్తే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. ఉట్టి కొట్టడం కానీ, వేద టైంకి లేడు, లేదంటే వేదాతో జస్ట్ అలా చిన్నగా చూపించేదాన్ని. అండ్ ఇవన్నీ వాళ్ళు గ్యాదర్ చేయడం చెప్పాలండి, దీనికి చాలా డేసే పట్టిందంట వాళ్ళ గ్యాదర్ చేయడానికి కూడా. మామూలు విషయం కాదు కదండి, అన్నీ ఒక్కరే గ్యాదర్ చేయలేరు. లైక్ టీచర్స్ కానీ, శ్రవంతి మేడం కానీ, ఈవెన్ ఆయమ్మలతో సహా వాళ్ళందరి కష్టం అన్నమాట అది. సో వాళ్ళ హార్డ్ వర్క్కి నిజంగా మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంక ఇదైతే వైకుంఠపాలి, ఇది కూడా ఎంత బాగుంటుందండి అసలు గేమ్. పులిమేక అంటాము. సో ఇలా ఇన్ని గేమ్స్ ఉన్నాయండి. మనం పిల్లలతో ఆడించట్లేదు అంతే, పోను పోను ఇంక మనం కూడా మర్చిపోతున్నాం అన్నీ. అంటే ఇంక ఆడించడం మర్చిపోతున్నాము, ఒక ఫోన్ ఇచ్చేస్తే ఊరుకుంటున్నారు, ఒక యూట్యూబ్ పెట్టేస్తే ఊరుకుంటున్నారని వదిలేస్తున్నాం అంతే. అండ్ దెన్ నెక్స్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా పెట్టారు. ఆ ముగ్గు చూడండి ఎంత బాగా వేశారో. అసలు సంక్రాంతి అంటేనే పెద్ద వైబ్ కదండి నిజంగా. అసలు ఆ పండగ ఎంత బాగుంటుందో. నాకైతే ఆ పండగల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ పండుగ సంక్రాంతి కూడా. అండ్ మాది భీమవరం కాబట్టి లైక్ అందరికీ తెలిసినట్టు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, కోడి పందాలు కానీ. సో ఇవన్నీ బాగుంటాయి, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా భీమవరం వస్తూ ఉంటారు. సో ఆ సంక్రాంతి వైబ్ అంతా అక్కడ తీసుకొచ్చారు.
అండ్ ఇదైతే చూడండి భలే అన్నీ ఒకే చోట పెట్టారు. అంటే పూలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, పుల్లలు అమ్ముకునే వాళ్ళు, అంటే ఒక ఊర్లో ఉన్న వాతావరణం అంతా అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఒక చోట అక్కడ పెళ్లి జరుగుతున్నట్టు, ఆ మంగళ వాయిద్యాలు అన్నీ. ఇంకా వేదాకి ఇక్కడైతే బోరింగ్ చూపిస్తున్నానండి. లైక్ మనం అప్పుడు బోర్ కొడితే వాటర్ వచ్చాయి కదా, ఇంక ఇప్పుడు వీళ్ళకి అవి కూడా ఇన్ ఫ్యూచర్లో అసలు కనిపించని కూడా కనిపించవు. అండ్ దాంతోపాటు వెనకాల నుయ్యి ఉంది కదా, నూతి వెల్ అది చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఇప్పటి నుంచి చెప్తే అట్లీస్ట్ వాళ్ళకి గుర్తుంటాయి. ఈ వీడియో తీసుకున్నప్పుడు, ఐ మీన్ ఈ వీడియో చూస్తున్నప్పుడు వేదాకి ఇన్ ఫ్యూచర్లో ఓకే బోరింగ్ అంటే ఇదనో, లేకపోతే చూపించినవన్నీ ఇవి అన్నట్టు తెలుస్తాయి అని. ఇంకా సంక్రాంతి అంటే పొంగల్ వండుకుంటాం, ఎందుకంటే కొత్త ధాన్యం కానీ కొత్త బెల్లం ఇవన్నీ వస్తాయి అని మనం ఒక స్వీట్ లాగా రైతులు జరుపుకుంటారు కదా. ఇంకా పొంగల్ వండుతున్నట్టు నేను వేదాకు చెప్పి చూపిస్తున్నాను అనమాట. అంటే మనం ప్రతిదీ చెప్తే అట్లీస్ట్ వాళ్ళకి గుర్తుంటుందండి, ఎప్పుడో అప్పుడు తెలుస్తుంది మమ్మీ ఇది చెప్పింది అన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే పండగకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాడికి. సో ఇలాగా మొత్తం అన్నీ చూసామండి. అక్కడ చూడండి హరిదాసుని కూడా కూర్చోపెట్టారు. అంటే కొంతమంది పేరెంట్స్ ఇలాగా ట్రెడిషనల్లో రావాలి, లేకపోతే రాముడు గెటప్ వేయండి, హరిదాస్ గెటప్ వేయండి అంటే ఏ పండగకి తగ్గట్టు ఆ గెటప్ వేయమంటే చక్కగా వేసి పంపించారండి. సో ఇంకా పిల్లల్ని కూడా చాలా చిన్నవాళ్ళు కాకుండా నాకు తెలుసు ఎల్కేజీ యూకేజీ వాళ్ళని కూర్చోపెట్టినట్టున్నారు, వాళ్ళైతేనే కాసేపు కూర్చుంటారని. అండ్ ఇవన్నీ అయితే చెక్క బొమ్మలు అండి. ఈ చెక్క బొమ్మలు అన్నీ కూడా చాలా అందంగా పెట్టారు. అంటే మనం బొమ్మల కొలు అంటాం చూడండి, చూస్తాం కదా, సో ఆ టైప్లో చెక్క బొమ్మలు మొత్తం అన్నీ పెట్టి చూపించారు. అవి కూడా చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చిన పేరెంట్స్ అండ్ కిడ్స్కి వాళ్ళు ఇలా ఫుడ్లా ప్రొవైడ్ చేశారండి. ఈ ఫుడ్ కూడా మన తెలుగు ట్రెడిషన్ లానే. లైక్ మన తెలుగు ట్రెడిషన్లో ఫస్ట్ ఫుడ్ అంటే మనకు గుర్తొచ్చేది గోంగూర పచ్చడి కానీ, పులిహోర, పాయసం, పానకం ఇలాంటివి కదా. సో వాళ్ళు అలాగా పులిహోర, పానకం, పాయసం ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. సో మేము అదే చూపిస్తున్నాం. అండ్ వేదాకి పులిహోర అంటే ఇష్టం, అందుకనే చూడగానే వెళ్ళి వాళ్ళ మేడం వాళ్ళని అడిగి తీసుకున్నాడు. కానీ ఏది ఇష్టమైనా తినేది మాత్రం అక్కడ ఏమీ ఉండదండి. ఒక 1-2 స్పూన్స్ వరకే కొంచెం ఎగ్జైట్ అయిపోతాడు బాగా. సో ఆ 1-2 స్పూన్స్ తిన్నాడు అంటే ఇంకంతే అయిపోయింది అక్కడతో మొత్తం. వాడిది ఎంత ఇష్టమైనా అక్కడతో కథం. అటు తినగానే మాత్రం రివ్యూ ఇచ్చేస్తాడండి ఒక్క స్పూన్కే, అది ఎలా ఉందా అని. ఎలా ఉంది? సూపర్ ఉందా? బట్ స్కూల్లో ఇలాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడు ఇలా పేరెంట్స్ కిడ్స్ అందరూ గ్యాదర్ అయ్యి, అంటే ఒకళ్ళ పేరెంట్స్ ఒకళ్ళకి తెలియడము, కొంచెం ఆ రిలేషన్స్ బిల్డ్ అవ్వడం ఇలాంటివి కూడా ఉంటాయి కదండి. లైక్ యాన్యువల్ డేస్కైనా, ఎందుకంటే మన కిడ్స్ తిను నా ఫ్రెండ్ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మనం యాజ్ అ పేరెంట్గా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటాము. సో అలా మనకి ఓకే వీళ్ళు అనేది తెలుస్తుంది. దానివల్ల కొంచెం చిన్న రిలేషన్ ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి నేను వేద వాళ్ళ మేడం జడ చూపించండి అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ట్రెడిషన్ అమ్మాయిలు అంటేనే పెద్ద పెద్ద జడలు వేసుకునేవారు కదండి అప్పట్లో, పువ్వులు పెట్టుకొని మంచిగా. కానీ ఇప్పుడు ఉన్న జడలను కూడా కట్ చేసేసుకుంటున్నాము. హెయిర్ కట్లు ఎక్కువైపోయాయి కదండి మనకి. ఉన్నది లాంగ్ హెయిర్ అయినా కూడా చాలామంది కట్ చేసేసుకుంటున్నారు. కట్ చేసుకున్న తర్వాత మనం రియలైజ్ అవుతున్నాం, అయ్యో షార్ట్ హెయిర్ అయిపోయింది, లాంగ్ హెయిర్ ఉంటే బాగున్నా అని. సో ఎనీవేస్ కమింగ్ హియర్, లైక్ శ్రవంతి మేడం, ప్రిన్సిపల్ మేడం మా హస్బెండ్కి చెప్తున్నారనమాట. మా హస్బెండ్కి కాయిన్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఇలాంటి కాయిన్స్ నోట్స్ ఉన్నా పర్టికులర్గా చూస్తూ ఉంటారు. సో మేడంని అడుగుతుంటే మా చిన్నప్పుడు సార్ ఇవన్నీ మా దగ్గర అండ్ మా అమ్మగారు వాళ్ళు అలా దాచారని చెప్తున్నారు. నేను యాక్చువల్లీ వాయిస్ ఉంచుదామంటే వెనకాల చాలా క్లమ్జీగా ఉందండి. అంటే పేరెంట్స్ కిడ్స్ అందరూ ఉన్నారు కదా, సో వాయిస్ వినిపించట్లేదు అనమాట. మా వెనకాల అవి ఎక్కువైపోయాయి. అండ్ మా హస్బెండ్ చూపిస్తున్నారు కానీలని, ఆ నాణాలు, పావలా నుంచి ₹10. అసలు చిన్నప్పుడు పావలా ₹10 కూడా ఏదో ఒకటి వచ్చేవండి షాప్కి వెళ్తే. బట్ ఇప్పుడు ₹5 స్టార్టింగ్లో ఉంటున్నాయి అంతే. అసలు అప్పుడు ₹5 అంటేనే చాలా ఎక్కువ అన్నట్లు ఉండేది. ఇంకా ఇక్కడ పిల్లలందరూ అన్నీ తీసేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇవేవో కొత్తగా ఉండి అన్నీ తీసేస్తున్నారు. సో నేను పెట్టమంటుండే కూడా మా వేద ఏడుస్తున్నాడు. ఇంకా నేను మేడంకి చెప్తే మేడం చూడండి ఎంత బాగా పెట్టిస్తున్నారో వాళ్ళతో. సరిగా పెట్టు లేదా సరిగా పెట్టు. వెరీ గుడ్. నౌ చలో ఇంకా
ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి. బికాజ్ తర్వాత ఇన్ ఫ్యూచర్లో మనం ఇవన్నీ చూస్తామో లేదో, ఇవన్నీ మనం వాళ్ళకి చూపించి ఈ వీడియోని మీరు పాజ్ చేసి అయినా కూడా వాళ్ళకి ఇది మేము ఇలా వాడేవాళ్ళం, ఇది దీని పర్పస్ అని ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి తెలుస్తాయి. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసినా ఓకే మన మమ్మీ చెప్పింది కదా ఇది దీనికి యూజ్ అవుతుంది అనేది మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటివి మనం ఎక్కడ కనిపించినా అండి, ఇదనే కాదు ఎక్కడ కనిపించినా ఇది దీనికి యూజ్ అయ్యేది, మేము దీంతో ఇలా ఆడుకునే వాళ్ళం కన్నా ఇవన్నీ చెప్పడం వల్ల చాలా తెలుస్తుంది వాళ్ళకు కూడా, మనకి చాలా మెమరీస్ వస్తాయి. అక్కడ సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టారండి, అవి పడిపోయాయి, అవన్నీ పెడుతున్నాను, ఫోటో కూడా తీయించుకుంటున్నాను. ఈలోపు ఈ చిన్ని బాబుని చూశాను, చాలా క్యూట్గా ఉన్నాడని ఆడుకుంటున్నాను. సంక్రాంతి అంటే మెయిన్ ఘట్టం ఈ కోడిపుంజుల యుద్ధం అని కదండి, కోడి పందాలాట. సో మాకైతే చాలా బాగా చేస్తారు. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడాలి అంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియో చేశాను. మేము కోడి పందాలకు వెళ్ళడము, అక్కడ ఒక కోడి పందెంలో ఎలా పోతుంది అదంతా కూడా, ఆ బెట్టింగ్ ఎలా ఉంటుంది అనేది అంతా వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి క్లియర్గా, చాలా బాగుంటుంది. అండ్ ఇది తోలుబొమ్మలాట అండి. పూర్వం ఇంకా జాతరలు తీర్థాలు ఏది జరిగినా ఊళ్ళల్లో తోలుబొమ్మలాటలు వేసేవారు కదండి. ఇప్పుడైతే ఇంకా అవేమీ లేవు, మా వేదాకు అవే చూపిస్తున్నాను. అండ్ ఈ పోస్ట్ ఆఫీస్లో లెటర్స్ అంటే అసలు ఇది వరకు ఒక పిచ్చ క్రేజ్ ఉండేది కదండి, బికాస్ ఫోన్స్ ఏమీ ఉండేవి కాదు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దీని ద్వారానే పాస్ అయ్యేది. సో వీళ్ళకి తెలియదు కదా, నేను దీని గురించి చెప్పి లెటర్ ఇలా వేయాలి వేదా అని చూపిస్తున్నాను, అట్లీస్ట్ అలా అయినా తెలుస్తుంది అని. అండ్ రీసెంట్గా మేము కా మూవీ చూసామండి, చాలామందికి చూస్తే ఐడియా ఉండుండొచ్చు. దానిలో కూడా ఈ పోస్ట్ లెటర్స్ పైనే కదా కొంచెం స్టోరీ ఉండేది. సో నేను వేదాకి అదే చెప్పాను, అంటే మేము చూస్తున్నప్పుడు చూశాడనమాట ఆ లెటర్స్ అది ఇలా వేస్తారు అని చెప్పేసి. సో అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అండ్ దెన్ అక్కడ రాముడు ఉంటే నేను యారో అండ్ బో వేస్తాను, రావణాసుడిని చంపేస్తాను అంటున్నాడు. అది నాకు రావట్లేదని నేను వాళ్ళ డాడీకి ఇచ్చానండి ఆ యారో అండ్ బో వేయించమని. సో ఆ బాండ్ యారో వాళ్ళిద్దరూ వేస్తున్నారు. నెక్స్ట్ దానికోసం చాలామంది పిల్లలు నాకు అదే కావాలి అని కూర్చున్నారు. అసలైన రాముడేమో పాపం దానికోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ రాముడు గెటప్ వేసుకున్న అబ్బాయి ఇది ఎవరిస్తారా ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నాడు. కొంతమంది అడుగుతున్నారు కదండి వేద మాట్లాడేవి చూపించండి అని. సో వేద ఎప్పుడైనా వ్లాగ్స్లో అంటే ఇలా మాట్లాడేవన్నీ నేను రా ఫుటేజ్ ఉంచేస్తున్నాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది, వేద ఎలా మాట్లాడుతున్నాడు, ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నాడు తెలుస్తుంది అని నేను అలా వదిలేస్తున్నాను అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ వేదాన్ని ఇక్కడికి తీసుకొచ్చానండి, అంటే అప్పుడు మిస్ అయ్యాడు కదా ఫస్ట్, ఇక్కడ తీసుకొచ్చి నేను వెన్న చిలుకుతున్నట్టు అనమాట, వెన్న చిలుకుతూ వేదాకి కొంచెం వెన్న పెడుతున్నాను అలాగా. అది వాడు నిజంగా వెన్న అనుకొని అని చెప్పి వాడు కూడా నేను వెన్న తింటాను అని చెప్పి వాడు కూడా దానిలో చేయి పెడుతున్నాడు. నెక్స్ట్ అక్కడ కొంచెం పిల్లలు ప్లేస్ని ఫ్రీ చేశారండి. ఇంకా నేను వచ్చి ఎప్పటి నుంచో 5 రాళ్ళ ఆట ఆడదామని చూస్తుంటే అసలు పిల్లలు అక్కడి నుంచి కదలట్లేదు. ఇంకా అక్కడ ఖాళీగా ఉందని నేను కూర్చుని ఆడుతుంటే మా హస్బెండ్ కనమ్మా నీకు ఇన్నొచ్చా అని అడుగుతున్నారు. ఎందుకు రావు, మేము అన్నీ ఆడుకునే వాళ్ళము చిన్నప్పుడు. ఎక్కువ నిజంగా అండి మేము సమ్మర్ హాలిడేస్ అయినా దసరా హాలిడేస్ అయినా ఎక్కువ మేము ఆడుకునే ఆటలు ఇవే, అష్టాచమ్మ కానీ ఇది కానీ తొక్కుడు బిళ్ళ కానీ. బికాజ్ అప్పుడు మంచిగా ఫోన్స్ ఉండేవి కాదు, టీవీ కూడా అంత ఎక్కువ చూసేవాళ్ళం కాదండి, ఎప్పుడు ఆడుకోవడం అంతే. మేము అంతా చూసేసాక కూడా వేద ఇంకా రాను అని చెప్పి అవన్నీ తీస్తున్నాడు అని వాళ్ళ మేడం అసలు నువ్వు తిన్నావా రా తిందు కానీ అంటే వేద ఇక్కడికి వచ్చి పులిహోరాకులు వేస్తుంది మేడం అని చెప్తున్నాడు. అందుకనే వాళ్ళ మేడమ్స్ అందరూ నవ్వుకుంటున్నారండి. వాడు అడిగాడు కానీ ఇంతకీ వాళ్ళు పెట్టింది వాడు తినలేదు, ఏమీ చేయలేదు, అలానే ఉంచేశాడు. ఇంకా ఫ్రెండ్స్ వస్తున్నారని అక్కడి నుంచి వాడికి రావాలనిపించట్లేదు. సో మేము ఇంకా అప్పటికే 1.5 hour అన్నీ చూసాము, అన్నీ చేసాము, అయిపోయింది రా నాన్న అంటే ఇంకా రావట్లేదు. ఇంకా ఫైనల్లీ తీసుకొచ్చామండి. సో ఈ
సెలబ్రేటింగ్ ఆఫ్ కల్చరల్ ట్రెడిషనల్ హెరిటేజ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అనే ఈ ఈవెంట్ అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ చేసాం అనే దానికంటే చాలా మెమరీస్ నిజంగా గ్యాదర్ చేసుకున్నాము. అసలు చాలా చూసాము, చిన్నప్పటికి రోజులకి వెళ్ళిపోయాము. ఐ థింక్ మీకు కూడా మీరు ఇవన్నీ చూస్తుంటే నచ్చాయి అని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ చెప్పినట్టు మీ పిల్లలకి చూపించండి, ఈ వీడియోలో పాస్ చేసి మరీ చూపించండి. అండ్ మేము వచ్చేస్తుంటే వాళ్ళు మాకు ఒక గిఫ్ట్లా ట్రెడిషనల్గా ఎంత బాగా ఇచ్చారో చూడండి. చిన్నది జార్ అనమాట, పింగాణిది జాడి లాంటిది. అసలు ఎంత క్యూట్ ఉందో, నిజంగా గిఫ్ట్ కూడా చాలా బాగుంది. అసలు మేము అదే అనుకుంటున్నాము. అండ్ ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత వేద అక్కడ పులిహోర తినలేదని వాళ్ళ మేడం ఇంటికి పట్టుకెళ్ళి మరీ తినిపించమన్నారండి. సో అది తినిపిస్తుంటే వాడు ఇంకా స్కూల్కి వెళ్తాను అని ఏడుస్తున్నాడు. సో ఎనీవేస్ అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ 90 కిడ్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు దేనికి రిలేట్ అయ్యారు అనేది. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి.